అండ్ ఈ ఒక్క ఫ్రై ఉంటే చాలు, ఏ పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా కడుపు నిండా అయితే అన్నం తినొచ్చు. చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే శుభ్రంగా కడుపు నిండా తింటారండి. ఈ ఫ్రై ఉంటే చాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు ఫ్రై. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ వేసి తాలింపు గింజలు అన్నీ వేసి ఉల్లగడ్డలు తోలు తీసేసి శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ చేసేసాను, నీళ్ళల్లో కడిగేసాను. ఆ తాలింపులో ఆ ఉల్లగడ్డలు వేసేసి అందులోనే ఉప్పు పసుపు వేసేసాను. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అయితే చేసేద్దాం. ఈ మసాలా వల్లనే దీనికి ఫ్రైకి టేస్ట్ అయితే వస్తుంది. పొట్టి కొబ్బరి, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర, శనక్కాయ పప్పులు బాగా ఫ్రై చేసేసాను. మిక్సీలో అయితే వేసి ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడి పక్కన పెట్టేయాలి. తర్వాత ఆలు ఫ్రై రెడీ అయిపోయాక లాస్ట్లో అయితే ఇది కొద్దిగా వేసేసి అలా ఇలా కొద్దిగా ఉప్పు చూసుకోవాలి. ఈ పొడి చేసి పెట్టుకుంటే ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు మీరు. ఓన్లీ వేడి రైస్లో అయినా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్